టెంపర్ సినిమా ముందు వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత పూరి వరుసగా జ్యోతిలక్ష్మి, లోఫర్, తాజాగా కళ్యాణ్ రామ్ తో ఇజం లాంటి డిజాస్టర్ సినిమాలు తీశాడు. ఇజం సినిమా చూశాక పూరితో సినిమాలు చేసేందుకు ఏ హీరో సాహసించడం లేదు. పూరి పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే చివరకు యంగ్ హీరో నాగశౌర్య సైతం పూరితో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. దీనిని బట్టి పూరి రేంజ్ ఎలా దిగజారిందో అర్థమవుతుంది. ఇజం తర్వాత పూరి తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఉంటుందంటూ వార్తలొచ్చినప్పటికీ ప్రస్తుతం ఈయంతో చేయడానికి ఎన్టీఆర్ అంతగా ఆసక్తి కనపరచడం లేదని టాక్. దీంతో మరో యంగ్ హీరోతో సినిమా చేయడానికి ప్రస్తుతం పూరి తన ఫేవరెట్ ప్లేస్ బ్యాంకాక్ కు వెళ్లిపోయి కథ సిద్ధం చేసుకుంటున్నాడన్న టాక్ వినిపించింది. అయితే పూరి నాగశౌర్యతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నా నాగశౌర్య మాత్రం పూరితో సినిమా చేసేందుకు వెనకడుగు వేశాడట. దీంతో పూరి ఎట్టకేలకు యంగ్ అండ్ ఎనర్జెటిక్ రామును పట్టేశాడన్న టాక్ వినిపిస్తోంది. రామ్ కూడా ఈ దర్శకుడితో చేయడానికి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ కి వెళ్తుందని తాజా సమాచారం. చిన్న హీరోలు కూడా నో చెబుతున్న పూరికి రామ్ ఓకే చెప్పడంతో పూరికి హీరో దొరికినట్లయింది. మరి ఈ సినిమాతోనైనా పూరి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకుంటాడో లేదో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.